ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మనందరూ నాయకుడు వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు చంద్రబాబు ఎన్నుకోడు 2 ఏళ్ల పాలన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా నిరసన ర్యాలీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని నిజం చేసిన ప్రతి పార్టీ నాయకుడికి కార్యకర్తకి అభివృద్ధి కూడా చేతులెత్తి ఎన్నికల గురించి చాలా చెప్పారు చంద్రబాబు. 2000 ఎన్నికల గురించి చాలా చెప్పారు. మోసపూరిత వాగ్దానం చేశారు. ప్రజలందరూ నమ్మారు. ప్రజలందరూ కూడా జగనన్న బాగానే చేస్తున్నారు. ప్రజలందరికీ ఆ పార్టీ తోడుకొనిస్తున్నారు. కానీ చంద్రబాబు వస్తే ఇంకా బాగా ఇస్తారని ఆశతో అత్యాశతో పోయి ఈ రోజు మోసపోయే పరిస్థితి. ఒక ఎన్నికల గురించి చాలా వాగ్దానం చేశారు. సూపర్ 6 అన్నారు, 7 అన్నారు, 8 9 10 చాలా చెప్పారు చంద్రబాబు. ప్రజలంతా నమ్మారు. 2 సంవత్సరాలు అయింది. ఏమి ఇచ్చారని చెప్పాడుతున్నాయి. ఈ రోజు నిరుద్యోగులకు 3000 ఇచ్చారా? ఆ ప్రతి ఆడబిడ్డకు 1500 ఇచ్చారా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి 50% పెన్షన్ ఇచ్చారా? ప్రతి సంవత్సరానికి కూడా 3 గ్యాసులు నుంచి చెప్పి ఒకే ఒక సిలిండర్ ఇచ్చిన 5 సంఘంలో ఎక్కువ లేదా? 60 సంవత్సరాలు అయినా ప్రతి ఒక్కరు పెన్షన్ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు అయినా ఒకరికి ఇచ్చారా? అలాగే జగన్ అమ్మఒడి ఎప్పుడు ఇచ్చేవాళ్ళం తల్లికి 100 అని చెప్పి మొదటి 15,000 ఎక్కువ లేదా? అలాగే రైతు భరోసా బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నదాత సుఖీమని చెప్పి 20,000 ఎక్కువ లేదా? డిఎస్సీ మోసం చేశారు. డిఎస్సీని దగా చేశారు. పెట్రోల్ డీజిల్ పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచారు. ఇలాగ అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసిన సంగతి. మరి ఈ రోజు చేస్తే సిగ్గు లేకుండా ఈరోజు బహిరంగ చేస్తున్నారు టీడీపీ నాయకులు. బహిరంగ సభట మీరు ఏం సాధించారని చెప్పి బయటకు చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరినీ మోసం చేసి మరి 2 సంవత్సరాలు అందరూ వెన్నుపోటు పూరించిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మొన్న జరిగిన సంఘటన చూస్తాం. నర్సీపట్నంలో మొన్ననే తప్పుడు కేసులు పెట్టారు. మన పార్టీ నాయకులు మరి యాకాశం మీద కానీ అలాగే నాయుడు సోమనాయుడు మీద కానీ జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. నాతో పాటు మా పిఐ అయిన బాబుని కూడా 20 రోజుల పాటు బయట నుంచి చేశారు. ఒక్కడే అడుగుతాను, మీరు ఏం సాధించారని చెప్పి అడుగుతాను. ఏమి చేయకుండా సరే ఈ రోజు జైల్లో పెట్టారు. రేపు రాబోయే కూడా మీరే మీకు కూడా అదే గట్టి వస్తారని చెప్పి ఒకటే చెప్తాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే, ఎన్నో తీర్పులు పెట్టినా సరే మన లీగల్ సెల్ అధ్యక్షుడు మన కౌన్సిలర్ మరి బుల్లిధర్ ఇక్కడ ఉన్నారు. మరి బుల్లిధర్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా ఈ ప్రతిదీ కూడా లీగల్ గా ఎదుర్కోవడమే కాకుండా మొన్న జరిగిన మరి జైలులో కానీ మాకు మీద కానీ మరి న్యాయస్థానానికి అన్ని తప్పని వివరించి మా అందరికీ లీగల్ గా ఈ రోజు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా లీగల్ గా ఎంతో సాధన చేస్తున్నా మరి బుల్లిధర్ గారికి పార్టీ తరఫున ఈరోజు నర్సీపట్నం చూడాలి పాలన, అయ్యన్న పాత్ర పాలన, ఒక దుర్మార్గం పాలన, ఒక రాక్షస పాలన. దానికి తోడు వాళ్ళ పెద్ద కొడుకు మొన్న రాజ్యసభ అయింది. వాళ్ళకున్న క్రిమినల్ అడేస్తూ రాక్షస పాలన అరాచక పాలన చేస్తారు ఈ రోజు తండ్రి కొడుకులు ఇద్దరు. ఒకటే చెప్తా, ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని చెప్పి నేను స్పీకర్ కదా రాజ్యసభ అని చెప్పి మరి అఘాయితాలు గవర్నమెంట్ కేసులు పెడితే రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నాం. 3 సంవత్సరాల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవుడు మీకంటే క్రిమినల్ గా ఆలోచించే శక్తి నాకు ఇస్తాడు. ఆ రోజు తీర్చుతాం. జీవితం అని చెప్పి కుళ్ళి ఏం సరిగ్గా తీసుకొస్తాం. మీ పార్టీ నాయకులు తిడతారు, మీ ఇంట్లో తిడతారు, మీ చుట్టుపక్కల తిడతారు. ఎందుకంటే మీరు చేసిన 5 సంవత్సరాలు చేసిన 80 పదవులు మీకు తీసుకొచ్చిందని చెప్పి మీ పార్టీ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఒకటే చెప్తా. ఈ రోజు 2 సంవత్సరాల్లో చాలా దాడులు చేశారు. 3 సంవత్సరాలు కూడా చేస్తున్నాం. ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి. చేయండి. మీరు జైలుకి పంపిస్తారా పెట్టండి, కేసులు పెడతారా పెట్టండి. మేము అన్నింటి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. చూస్తాం. కొన్ని చెప్పాలి. మన విచిత్రం ఏంటంటే అయ్యన్న పాత్ర పెద్ద కొడుకు రాజ్యసభ
వస్తే రాత్రి 11 గంటలకి మా ఇంటి దగ్గరకు వచ్చి 11 గంటలకి తెలుగుదేశం పార్టీ జెండాలందరూ కూడా హంగామా చేస్తారు. ఒరే నీకు అసలు గుర్తుందిరాలో ఏం చెప్పాడు, రాజ్యసభకి నేను ఏమైనా పోటీ చేస్తే నా మీద మీరు గెలిస్తే పండుగలు చేసుకోవాలి బాబు. నీకు అలా వచ్చిందిరా, ప్రజలకు రాలేదు రాజ్యసభ 200 కోట్లు ఇస్తే రాజ్యసభ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు రాబోయే రోజుల్లో ఎవరైతే జెండాతో హంగామాలు చేస్తున్నారో, ఎవరైతే ఇళ్ల మీదకి వస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుంటాం. ప్రతిదీ కూడా సీసీపీడీలు ఉంది, మేము వచ్చిన ఇప్పటికైనా సరే తగ్గితే పర్వాలేదు, రేపు రాబోయే రోజుల్లో మీరేమిటే ఈ విధంగా దాడులు చేస్తారో అదే విధంగా మేము కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపడడం జరుగుతుంది. ఇంకా చూస్తున్నా ఈ రోజు చాలా మంది కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, కొంతమంది చిల్లర గ్యాంగ్ ఉంది, చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళంతా చేసేటంటే మాకు స్పీకర్ అన్నాడు, రాజ్యసభ వచ్చింది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అని చెప్పి అహంకారంతో ఉన్నారు. ఒకటే చెప్తాను, ఈ 2 సంవత్సరాలు చాలా చేశారు, మరో 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాలు కంటే మరి కాముగా ఉంటే పర్వాలేదు, వెర్రవీగితే మటుకు ఒకటే చెప్తాను, 3 సంవత్సరాల తర్వాత 2029 ఎన్నికల్లో అనకాపల్లిలో కౌంటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు వచ్చేసరికి అది ఎంత బాధ్యత ఉంటాయంటే నేను మాటలో చెప్పలేను, చేసి చూపించాను. ఒకవేళ నేను చేయకపోతే నాకు రాజకీయ చేత కాదంటే ఈరోజు చూస్తే నర్సీపట్నం గురించి గొప్పగా చెప్తాడు ఆయన పోతాడు. నర్సీపట్నం అయ్యన పోతం చేసింది అవినీతి, అయ్యన పోతం చేసిన దాడులు, అయ్యన పోతం చేసిన కేసులు మాట్లాడితే అయ్యన పోతుడికి 100 కోట్లు ఇచ్చిందంటాడు, 1000 కోట్లు ఇచ్చిందంటాడు, 1,00,000 కోట్లు ఇచ్చిందంటాడు. ఒకటే అడిగితే అయ్యన పోతుడు, నువ్వు ఎన్ని కోట్లు తెచ్చావు కాదు, ఎన్నికల ముందు ఏ మాట్లాడి చేసావు, ఎంత చేసావు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అయ్యన పోతులు అడగడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, మరి ఈ రోజు జగనన్న పరిపాలనలో మరి బ్రహ్మాండంగా ఈరోజు పార్టీ నాయకులు పేదలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. రేపు రాబోయే రోజులు మనందరికీ ఒకటే ధ్యేయం, జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవడం అని చెప్పి